hi friends, good evening everyone. This is Nagendra here and welcome back to my YouTube channel Rider VNB. So finally the wait is over. మనమైతే ఒక పెద్ద రైడ్కి వెళ్ళబోతున్నాం. ఆ రైడ్ గురించి ప్రిపరేషన్స్ ఏమేమి చేసుకున్నాను ఏంటివి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఆ రైడ్ ఎక్కడికి కూడా ఈ వీడియోలో చెప్తాను. సో మార్నింగ్ వెళ్ళి మన బైక్ని జనరల్ చెకప్ చేయించాను షోరూంలో. దాదాపు నేను సర్వీసింగ్ చేయించి ఒక 1000 కిలోమీటర్లు తిరిగినా, ఇంకా 4000 తిరగవచ్చు మన బండితోని. సో రీసెంట్గానే సైడిల్ స్టాండ్స్ అవన్నీ పెట్టించేసాను. సో జస్ట్ బైక్ని వాషింగ్ చేయించేస్తే సెట్ ఇంకా. అండ్ మన అరేంజ్మెంట్స్ అండ్ మనం వెళ్ళే ఈ రైడ్కి అరేంజ్మెంట్స్ ఎలా చేసామనేది ఇప్పుడు మీకు చూపిస్తా. అండ్ టిడింగ్, సో ఇవి నేను తీసుకువెళ్ళే ఐటమ్స్. సో ఫస్ట్ అయితే మన కొత్త సైడిల్ బ్యాగ్స్ ఇవే రైనాక్స్వి, ఒక్కొక్కటి 32 లీటర్స్. సో రెండు కలిపి 64 లీటర్స్. ఇది లుక్ సైడిల్ బ్యాగ్స్. సో 2 బ్యాగ్స్. అండ్ మన టాప్ బాక్స్, ఇది మన ట్యాంక్ బ్యాగ్. సో ఇది. సో ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ మనం వెళ్ళబోయే పెద్ద రైడ్ గురించి తీసుకున్నాం. సో ఆ రైడ్ ఎక్కడికి అంటే ఆల్మోస్ట్ మీకు ఈ సెటప్ చూస్తే నేను లడాక్ వెళ్ళినప్పుడు కూడా ఇట్లానే ప్యాక్ చేసుకున్నా. సో అది కూడా చూపించాను. సో సేమ్ నాకు ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఇట్లా సెటప్ చేసుకునేసరికి, అంటే అరేంజ్ చేసుకునేసరికి సేమ్ లడాక్ వెళ్ళిన మూమెంట్సే గుర్తొస్తున్నాయి. సో లడాక్ వెళ్ళినప్పుడు కూడా ఇట్లా ప్యాకింగ్ అంతా చేసుకొని సెటప్ చేసుకొని ఉండే. సో నాకు సేమ్ ఇదంతా సెట్ చేయగానే లడాక్ వెళ్ళిన లడాక్ రైడే గుర్తొస్తుంది. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే పెద్ద రైడ్ ఎక్కడికి అంటే నార్త్ ఈస్ట్కి వెళ్తున్నాం. సో 7 సిస్టర్ స్టేట్స్కి మనమైతే రైడ్ చేయబోతున్నాం. ఈరోజు నవంబర్ 10th. యాక్చువల్లీ ఈరోజే స్టార్ట్ కావాలి, కొన్ని రీజన్స్ వల్ల రేపు వెళ్తున్నాం. సో నవంబర్ 11th అఫీషియల్గా మన రైడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది నార్త్ ఈస్ట్కి. సో ఆ రైడ్ గురించి ఆ రైడ్ స్టార్ట్ అయినప్పుడే మాట్లాడుకుందాం. సో ఆ రైడ్కి ఏమేమి థింగ్స్ నేను క్యారీ చేస్తున్నా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇది నేను రీసెంట్గా తీసుకున్న నా రైడింగ్ గేర్. ఇది నా కొత్త రైడింగ్ గేర్, రైనాక్స్ జాకెట్ పాయింట్, రైడింగ్ పాయింట్. అండ్ ఇది వాటర్ బ్లాడర్, హైడ్రోజన్ వాటర్ బ్లాడర్. ఇది కూడా మనం రైడింగ్ జాకెట్కే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అవి నా ఎయిర్ కుషన్స్ సీట్స్కి. సో అది నా రైడింగ్ గేర్. అండ్ ఇవి గ్లౌజెస్, అది నా హెల్మెట్. ఇది చలి పెట్టకుండా మనం సిక్కిం ఏరియాలో ట్రావెలింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఎక్స్ట్రా ఒకటి క్యారీ చేస్తున్నా. సో మొత్తం మనమైతే 12 స్టేట్స్లో రైడ్ చేయబోతున్నాం. అందులో 7 సిస్టర్ స్టేట్స్ 7 ప్లస్ సిక్కిం నుంచి వెళ్తాం కాబట్టి సిక్కింని కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాం ఈ రైడ్లో. సిక్కిం అండ్ 7 అదర్ స్టేట్స్. సో టైం ఉంటే మళ్ళీ ఒక 2-3 స్టేట్స్ ఉన్నాయి, రిటర్న్లో చూడాలి. ఒకవేళ టైం పాసిబుల్ ఉంటే అటు వెళ్తాం, లేకపోతే మాత్రం 10 స్టేట్స్లో మనమైతే రైడ్ ఉంటుంది. అందులో ఒక 8 స్టేట్స్ కంప్లీట్ ఎక్స్ప్లోరింగ్, 2 స్టేట్స్ నుంచి మన రైడ్ అయితే ఉంటుంది. సో నార్త్ ఈస్ట్ రైడ్ అంటే మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. సో మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్, నాగాల్యాండ్, మిజోరం, సో సిక్కిం స్టేట్స్లో అన్నిట్లలో మనం అయితే రైడ్ చేయబోతున్నాం. ఆ రైడ్ కూడా రేపే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఆల్మోస్ట్ ఈ రైడ్ వచ్చేసి ఒక 30 to 35 డేస్ ఉంటుంది. మ్యాక్స్ అయితే 30 డేసే వేసాం ప్లాను. ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఒక 5 డేస్ 35 డేస్లో ఈ రైడ్ అయితే కంప్లీట్ చేయాలి. ఒక్కొక్క స్టేట్లో మినిమం 5 to 6 డేస్ అట్లా ప్లాన్ చేస్తున్నాం. కొన్ని స్టేట్లలో 2-3 డేస్ మించి ఉండం, ఎందుకంటే ప్లేసెస్ కూడా ఎక్కువ లేవు. మనం ఆ రైడ్ చేసినప్పుడు ఏ స్టేట్లో ఏమేమి ప్లేసెస్ చూద్దాం అనేది ఆ రైడ్లో చూద్దాం. సో థింగ్స్ ఏమేమి తీసుకెళ్తున్నా అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను. సో 30-35 డేస్ ఉంటుంది కాబట్టి రైడు. డ్రెస్సెస్ ఒక 3 జీన్స్, 2 నార్మల్ పాయింట్స్ తీసుకెళ్తున్నా. సో ఇవి ఒక 5 పేర్స్ తీసుకెళ్తున్నా. అండ్ హుడీస్ ఏమో ఒక 2 హుడీస్ తీసుకెళ్తున్నా. ఇది హుడీ. అండ్ ఇవి కొంచెం థిక్ ఉంటాయి అన్నట్టు టీషర్ట్స్. మనం సిక్కిం ఏరియాలో రైడ్ చేసినప్పుడు అక్కడ విపరీతమైన మంచు ఉంటుంది. సో అక్కడ మనం వాటిని తట్టుకొని ఉండాలంటే ఇవి ఉండాల్సిందే మనకి. అండ్
రైడింగ్ జాకెట్ లోపల అంటే మనం ఫస్ట్ ఇది వేసాక రైడింగ్ జాకెట్ వేసాం. సో అట్లాంటి టీషర్ట్స్ ఒక 6 తీసుకెళ్తున్నా. ఇవి ఒక 2 బ్లాక్, ఇవి నేను డెకథలాన్లో తీసుకున్నాను లాస్ట్ టైం లడాక్ వెళ్ళినప్పుడు. సో ఇవి మిగతా టీషర్ట్స్ అవన్నీ 6 ఉంటాయి. అండ్ ఇది టవాల్స్, ఈ ఫేస్ మాస్క్లు మన హెల్మెట్ లోపల ఫస్ట్ ఈ ఫేస్ మాస్క్ వేసుకొని హెల్మెట్ వేసుకుంటాం అన్నట్టు. సో ఇవి 2 ఫేస్ మాస్కులు, ఇవి టవాలు, హ్యాండ్ కర్చీఫ్ అట్లాంటివి. అండ్ ఇది రైనింగ్ గేర్. సో రైడింగ్ గేర్ నుంచి ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఇది షర్ట్ లాగా పెద్దది, ఇది పాయింట్. సో ఇది కంప్లీట్ రెయిన్ గేర్ అన్నట్టు ఇది. అండ్ ఇప్పుడు 5 ప్యాంట్స్ ఉన్నాయి కదా, వాటికి షర్ట్స్ ఒక 3 షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ ఒక 6 ఉన్నాయి. ఒక 4 ఏమో ట్రాక్ ప్యాంట్స్ తీసుకెళ్తున్నా. అండ్ ఇది మామూలు హుడీ, ఇది నార్మల్ జాకెట్ లాగా. ఇదేమో కొంచెం థిక్ ఉంటుంది. ఇది కూడా ఎట్లా అంటే రెయిన్ కోట్ లాగానే కొంచెం హెవీగా ఉంటుంది అన్నట్టు, చలి పెట్టకుండా ఉంటుంది, ప్లస్ వర్షం పడ్డా కూడా ఏం కాదు. సో అదేను ఇది క్యారీ చేస్తున్నాం. అండ్ ఇవి ఇన్నర్ వేర్స్. అండ్ ఇది చెద్దర్ ఒకటి, బెడ్షీట్, కింద మ్యాట్, యోగా చేస్తే ఒకవేళ మనం యోగా మ్యాట్ కూడా తీసుకెళ్తున్నాం అన్నట్టు, ఇది యోగా మ్యాట్. అండ్ ఇది ఒకటి డెకథలాన్లో తీసుకున్నాం లాస్ట్ టైం లడాక్ వెళ్ళినప్పుడు. 30 లీటర్స్ బ్యాగ్. ఇది ఇట్లా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ట్రా లగేజ్ ఏమైనా ఉంటే ఈ బ్యాగ్ ఓపెన్ చేసి ఇందులో పెట్టుకోవడానికి. అండ్ ఇవి ఒక 5 pairs ఆఫ్ సాక్సెస్, ఎందుకంటే మనం చెప్పా కదా 30 days పైనే ఉంటుంది రైడ్. సో ఇవి కూడా లాస్ట్ టైం డెకథలాన్లో తీసుకున్నవి. ఇవి ఈజీగా ఒక 7 days వేసుకోవచ్చు ఒక పేర్. సో ఇవే ఒక 15 days వేసుకోవచ్చు. ఇక మిగతావి అట్లా మేనేజబుల్ కోసం. అండ్ ఒక 2 జతల షూస్, ఇవి రన్నింగ్ షూస్ అండ్ ఇవి రైడింగ్ షూస్ ప్లస్ అవి ట్రెక్కింగ్ కూడా వాడచ్చు. ఒకవేళ హెవీ వర్షం వచ్చినా కూడా స్పేర్లో ఒక రన్నింగ్ షూస్ అట్లా తీసుకెళ్తున్నాం. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి కూడా 2 యూజ్ అవుతాయి. సో అది ప్లస్ ఇవి నీ ప్యాడ్స్. రైడింగ్ జాకెట్ ఉంది ప్లస్ అయినా కూడా ఈ గేర్ అయితే తీసుకెళ్తున్నాం. ఇది అఖిల్ బ్రోకి ఇవ్వాలి, తనకు లేవు నీ ప్యాడ్స్. అండ్ ఇవి ఎక్స్ట్రా ఒకటైతే తీసుకెళ్తున్నాం. అండ్ ఈ ట్రిప్లో హైలైట్ విషయం ఏంటంటే మనం ఒక చిన్న స్టవ్ను, గ్యాస్ సిలిండర్ అవన్నీ తీసుకెళ్తున్నాం, అంటే మ్యాగీ, టీ అట్లా చేసుకోవడానికి. సో ఈ రైడ్లో మ్యాక్సిమం అయితే అమౌంట్ని కొంచెం సేవ్ చేద్దామని చూస్తున్నాం. అండ్ టెంట్ కూడా తీసుకెళ్తున్నా. సో టెంట్ తీసుకెళ్తున్నా అని చెప్పి చిన్న స్టవ్ను, అది గ్యాస్ సిలిండర్స్ కూడా చిన్నవి క్యారీ చేస్తున్నాం. ఎక్కడైనా మ్యాక్స్ నైట్ స్టే చేసినప్పుడు మ్యాగీ లాంటివి చేసుకోవడానికి, లేకపోతే టీ కానీ అట్లా చేసుకోవడానికి అయితే తీసుకెళ్తున్నాం. సో ఇది ఆ స్టవ్. అండ్ ఈచ్ వన్ ఇవి సిలిండర్స్ జస్ట్ ఇట్లా మౌంట్ చేసేయడమే. ఇది ఈజీగా ఒక సిలిండర్ 2 to 3 days వస్తుందంట. ఒక 5 అయితే తీసుకున్నాం ప్రస్తుతానికి. ఒకవేళ మరీ మనకి యూజ్ అయితే అంటే మళ్ళీ ఎక్కడైనా అందువేళ తీసుకోవాలి, లేదంటే ఈ 5 ఎనఫ్. ఎందుకంటే మనం రెగ్యులర్గా చెయ్యము, మ్యాక్స్ ఫ్రీ టైం దొరికినప్పుడే అట్లా కుక్ చేసుకోవడానికి అట్లా తీసుకెళ్తున్నాం. చూడాలి మరి ఏమవుతుందో. మ్యాక్స్ అయితే యూజ్ చేస్తానే అనుకుంటున్నాం. ఒకవేళ అయిపోతే మాత్రం ఎక్కడైనా ఆర్మీ స్టోర్లలో అక్కడెక్కడైనా దొరికితే తీసుకోవాలి ఎక్స్ట్రా సిలిండర్స్, లేదంటే ఇవి మేనేజబులే. అంటే మనం రెగ్యులర్గా ఏం చెయ్యము. సో టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు మ్యాగీ కానీ టీ కానీ చేసుకోవడానికి అట్లా తీసుకెళ్తున్నామంటూ ఫర్ ద ఫస్ట్ టైం. సో అది. అండ్ ఇది కప్పు టీ తాగడానికి, అండ్ ఇది మ్యాగీ చేసుకోవడానికి ఒక గిన్నె అట్లా, ఇవి కూడా క్యారీ చేస్తున్నాం. అండ్ ఇది ఎక్స్టెన్షన్ బాక్స్. మన ఈ గ్యాడ్జెట్స్ చాలా ఉంటాయి. సో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒకటే పోర్ట్ ఉంటే సెట్ అవ్వదు కదా. సో ఇది క్యారీ చేస్తున్నాం. అండ్ ఇవి మన మొబైల్ ఛార్జర్స్. అండ్ ఈ రైడ్లో నా మొబైల్స్ ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్ 2 తీసుకెళ్తున్నా. 2 మొబైల్స్కి 2 ఛార్జర్స్. ఇవేమో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు 2, 1 TB అండ్ ఎక్స్ట్రా పెన్ డ్రైవ్స్ కూడా క్యారీ చేస్తున్నా. సో డాటా 30-35 డేస్కి మనం డాటా బ్యాకప్ పెట్టాలి కదా. సో ఆ డాటా అంతా డే వైజ్గా ఒక్కొక్క డేది అందులో డాటా బ్యాకప్ పెట్టడానికి ఇవైతే తీసుకెళ్తున్నాను. 2 హార్డ్ డిస్క్లు 1 TB. అండ్ ఇవి ఎక్స్ట్రా ఛార్జర్ కేబుల్స్ అన్నట్టు గ్యాడ్జెట్స్కి. అండ్ ఈ వెట్ వైప్స్. అండ్ ఇది మన చైన్ లూప్, మన బైక్కి ఇంకోటి కూడా ఉంది. 2 చైన్ లూపులు తీసుకెళ్తున్నాం. అండ్ ఇది లాక్, హెల్మెట్ లాక్ చేయడానికి. అండ్ ఇది మెడికల్ కిట్. ఇందులో ఏమేమి ఉన్నాయంటే హెడేక్ కానీ హై యాటిట్యూడ్కి వెళ్ళినప్పుడు మనకు కొంచెం సిక్నెస్ వస్తాయి కదా. సో అట్లా వాటి గురించి కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకెళ్తున్నా. అండ్ ఈనో అట్లాంటివి కూడా ఒకవేళ ఫుడ్ డైజెషన్ కాకుండా ప్రాబ్లం కాకుండా కొన్ని ఇంపార్టెంట్ మెడికల్ కిట్ అయితే క్యారీ చేస్తున్నా. సో ఆ మెడికల్ కిట్ అంతా ఆ బాక్స్లో ఉంది. అండ్ స్పీకర్స్ కూడా 2 బ్లూటూత్ స్పీకర్లు తీసుకెళ్తున్నాం. ఇది ఒకటి అండ్ అక్కడ ఒక ఛార్జింగ్ ఎత్తుంది. సో 2 బ్లూటూత్ స్పీకర్స్, ఒక పవర్ బ్యాంక్. అండ్
ఇంకా ఇది రీసెంట్గా ఇది అమెజాన్లో తీసుకున్నాం, టైర్ ఇన్ఫ్లేటర్. సో దీని గురించి నేను రీల్ కూడా ఆల్రెడీ ఇన్స్టాలో పెట్టాను. సో ఇది ఎట్లా అంటే మనం పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ మన ఇప్పుడు బైక్ ట్యూబ్లెస్ కన్వర్షన్ చేయించాం కదా. సో ఇన్ కేస్ ఏమైనా గాలి దిగిన పంచర్ అయినా ఇమీడియట్గా మనకంటూ ఒకటి ఉండాలిగా మిషన్. సో ఇది డైరెక్ట్ ఛార్జింగ్ 3 to 5 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుద్ది. సో ఇది ఫుల్ ఛార్జింగ్తో ఈజీగా ఒక 4-5 టైమ్స్ పెట్టుకోవచ్చు గాలి, అంటే ఒక బైక్కి. సో ఇది ప్లస్ దీనికి లైట్ కూడా ఉంది, మనం నైట్ టైం లైట్ లాగా కూడా, టార్చ్ లైట్ లాగా కూడా వాడచ్చు. ఇట్లా లైట్ కూడా వస్తుంది, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హైవే మీదే ఇట్లా వాడచ్చు. ఇది SOS గురించి. సో మనకేమైనా ట్రబుల్లో ఉన్నప్పుడు ఇట్లా ఈ లైట్ కూడా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది మల్టీపర్పస్ యూజ్ అన్నట్టు. ఇటు టైర్కి ఎయిర్ పంప్ లాగా యూజ్ అయ్యిద్ది, మన మొబైల్స్కి పవర్ బ్యాంక్ లాగా యూజ్ అయ్యిద్ది. సో ఇటు మనం టైర్లలో గాలి కూడా కొట్టుకోవచ్చు మంచిగా. సో అన్నిటికీ యూజ్ అయ్యిద్ది, మల్టీపర్పస్ యూజ్. ఇది USB-C ఉంది. సో యూజ్ఫుల్ గ్యాడ్జెట్. దీని కాస్ట్ కూడా 1500 ఏమో ఉంది, 1542 రూపీస్ దీని కాస్ట్. సో దీనికి సంబంధించిన యాక్సెసరీస్ ఇవన్నీ, చార్జరు, పిన్స్, ఇవన్నీ దీనికి సంబంధించినవి. అండ్ ఇది కిట్ వచ్చేసి పంచర్ కిట్. ఇప్పుడు మన బైక్ ట్యూబ్లెస్ చేయించామని చెప్పాను కదా, సో ఇది పంచర్ కిట్. ఈ థింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ పంచర్ కిట్కి సంబంధించిన అన్నీ ఇందులో ఉంటాయి అన్నట్టు. సో ఈ కిట్ ఒకటి 200 రూపీస్. ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. సో ఇది కూడా క్యారీ చేస్తున్నాం ఈ ట్రిప్లో. సారీ, ఇవన్నీ నా DJI యాక్షన్ కెమెరా బ్యాటరీస్ అండ్ ఎక్స్ట్రా బ్యాటరీస్. ఇదంతా యాక్షన్ కెమెరా సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి ఇందులో. అండ్ ఇది నా హెల్మెట్. ఇది రీసెంట్గా మనం Insta360 తీసుకున్నాం ఒక 2-3 డేస్ బ్యాక్. సో ఇది అది Insta360 నా చేతిలో ఉంది కదా అదే. అండ్ ఇది సెల్ఫీ స్టిక్, ఇది మనం బైక్కి మౌంట్ చేసుకునేది, ఇది మౌంట్. అండ్ దాని చార్జర్, దానికి సంబంధించిన బాక్స్ ఐటమ్స్ అన్నీ ఈ బాక్స్లో ఉన్నాయి. దీనికి లెన్స్ అవన్నీ రీసెంట్గానే తీసుకున్నా, అవి ఇంకా ఇన్స్టాల్ చేయాలి. అండ్ అది మనం టెంట్, రీసెంట్గా ఇన్స్టాలో రీల్ కూడా పెట్టాను దాని గురించి. సో మనం ఈ టెంట్ తీసుకెళ్తున్నాం, మళ్ళీ ఈజీగా 3 మెంబర్స్ పడుకోవచ్చు, విత్ లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. సో చాలా యూస్ఫుల్ ఇది కూడా డెకథలాన్లోనే తీసుకున్నాం. బట్ ఇది నాది కాదు, మా ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే నేను తీసుకున్నాను. వాడు కొన్న దగ్గర నుంచి అసలు యూజే చేయలేదు. సో నేను అడగగానే నాకు ఇచ్చేసాడు. సో ఇదైతే ఈ నార్త్ ఈస్ట్ రైడ్కి అయితే ఈ టెంట్ కూడా తీసుకెళ్తున్నాం. మ్యాక్స్ అయితే కొంచెం బడ్జెట్ సేవ్ చేద్దామని, సో మ్యాక్స్ అయితే కొంచెం హోటల్స్ని అవాయిడ్ చేసి టెంట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి టెంట్ కూడా తీసుకెళ్తున్నాం. సో అందుగురించే మనం స్టవ్ ఇవన్నీ క్యారీ చేస్తున్నాం. సో ఇంత లగేజ్ 30-35 డేస్కి మ్యాక్స్ ఇంక సరిపోదని అనుకుంటున్నా. ఇంకా డ్రెస్సెస్ అవి ఇంకా ఎక్స్ట్రా ఉంటే బాగుండు కానీ, బట్ క్యారీ చేయట్లేదు నేనే. ఒక 4 పేర్ ఏమో ట్రాక్ ప్యాంట్ అండ్ టీషర్ట్స్ తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ టీషర్ట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, ఒక 4 ఏమో ట్రాక్ ప్యాంట్స్ తీసుకెళ్తున్నాను నేను. అండ్ ఇది మన రైడింగ్ గేర్. సో ఇది ఇప్పుడు ఈ లగేజ్ అంతా ఈ 2 సైడిల్ బ్యాగ్స్లో పెట్టాలి. అండ్ టాప్ బాక్స్లో కూడా కొంచెం ఐటమ్స్ పెట్టుకుంటే నాకు ఈ ట్యాంక్ బ్యాగ్లో వచ్చేసి కెమెరా యాక్సెసరీస్ ఇందులో పెట్టాలి. టైర్ ఇన్ఫ్లేటర్, మనకి ఎమర్జెన్సీ కిట్ మొత్తం ఈ ట్యాంక్ బ్యాగ్లో ఉంటుంది అన్నట్టు. ఇందులో కూడా కొన్ని ఐటమ్స్ పెడతాను, ఇందులో డ్రెస్సెస్ పెడతాను. అండ్ ఇంకా మన థింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఇప్పుడు ఈ 3 బాక్స్లలో, అంటే సైడిల్ బ్యాగ్స్లోను టాప్ బాక్స్లో అడ్జస్ట్ చేయాలి. ఇవి క్లాత్స్ ఇవన్నీ ఐటమ్స్ అన్నీ. మ్యాక్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవన్నీ వచ్చేసి ట్యాంక్ బ్యాగ్లో పెడతాను. అండ్ అది వచ్చేసి టెంట్ వచ్చేసి డైరెక్ట్ మౌంట్ చేస్తాను, డైరెక్ట్ బైక్కే మౌంట్ చేస్తా. దీనికి మనకి సో ఇది బంజీ కడతాను, టెంట్ని డైరెక్ట్ బైక్కే మౌంట్ చేసేస్తాను ఈ టాప్ బాక్స్ దగ్గరలో. సో సైడిల్ బ్యాగ్స్ బైక్ ఫిట్ చేసేస్తే సెట్ అయిపోద్ది. ఇది ఎక్స్ట్రా బ్యాగ్ ఒకటి క్యారీ చేస్తున్నాను. సో ఇది లగేజ్. ఇంకా మనకు దారిలో ఏమైనా అవసరం ఉంటే మేము వైజాగ్లో డెకథలాన్లో కొద్దిగా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. లైక్ కింద ఇంత హైట్లో చైర్స్ ఉంటాయి కదా, అట్లాంటి చైర్స్ను ట్రెక్కింగ్ సంబంధించిన ఐటమ్స్ కొన్ని తీసుకుందామని చూస్తున్నాం. సో మేబీ ఆగితే ఒక స్టాప్ వైజాగ్లో ఉంటుంది, అక్కడ డెకథలాన్లో లైట్గా అట్లా షాపింగ్ చేస్తాం. దాదాపు అయితే అంతా అయిపోయింది. లాస్ట్ ఒక 1 వీక్ నుంచి అన్ని షాపింగ్ అయితే కంప్లీట్ చేసిన నేను.
హైదరాబాద్కి వెళ్ళి. అండ్ మన బైక్ని కూడా ట్యూబ్లెస్ కన్వర్షన్ చేయించిన. ట్యూబ్లెస్ కన్వర్షన్కి 7,500 రూపీస్ అయింది బైక్కి. అండ్ బైక్ రేర్ టైర్ కూడా కొత్తది వేయించేసాను, ఎందుకంటే ఇక చాలా లాంగ్ వెళ్తున్నాం కదా, ఇబ్బంది కావద్దని చెప్పి. టైర్ కాస్ట్ వచ్చేసి 3,900 పడింది, హిమాలయన్ 450ది. సేమ్ స్టాక్ టైర్ అన్నట్టు, అది కూడా సియట్. సో దానికి 3,900. ఇక ఫ్రంట్ టైర్ అయితే ప్రస్తుతానికి ఓకే వస్తుంది ఈ రైడ్ మందం. నెక్స్ట్ రైడ్కి వెళ్ళేసి వచ్చాక మళ్ళీ మనం సర్వీసింగ్ చేయాలి కదా, సో అప్పుడు మళ్ళీ రేర్ టైర్ ఫ్రంట్ టైర్ కూడా చూడాలి. సో ప్రస్తుతానికైతే ఇది బైక్ కూడా మొత్తం సెట్ అయిపోయింది, జస్ట్ దాన్ని వాషింగ్కి ఇచ్చేస్తే అయిపోద్ది. సో ఫస్ట్ అయితే మేము వరంగల్ నుంచి వయా వైజాగ్ నుంచి ఇట్లా పూరికి వెళ్దాం అనుకుంటున్నాం. పూరి నియర్ బై ఒక స్టాప్ తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ నుంచి పూరి ఆల్మోస్ట్ 900 ఏమో వస్తుంది. సో పూరికి నియర్ బై వెళ్ళి చిల్కా లేక్ అని ఉంటుంది, దానికి బిఫోర్ ఒక దగ్గర ఆగి నైట్ స్టే చేస్తాం. అక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ చిల్కా లేక్ నుంచి పూరికి వెళ్ళి పూరిలో దర్శనం చూసుకొని అక్కడి నుంచి ఆ రోజు కుదిరితే అదే రోజు కోల్కతాకి వెళ్ళిపోతాం. సో అక్కడ ఒక డే స్టే చేసి నెక్స్ట్ డే ఔరా బ్రిడ్జ్ అది చూసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ సిలిగురికి వెళ్తాం. థర్డ్ డే సిలిగురి నుంచి సిక్కిం డార్జిలింగ్కి వెళ్తాం. డార్జిలింగ్లో ఒక 3 days అట్లా స్పెండ్ చేసి డార్జిలింగ్ నుంచి సిక్కింకి ఎంటర్ అయ్యి సిక్కింలో కొన్ని ప్లేసెస్ చూసినాం. కొన్ని ప్లేస్లు ఏమో చాలా పీక్ స్టేజ్లో ఉన్నాయి, అంటే చాలా హైట్లో ఉన్నాయి, అక్కడికి రోడ్ క్లోజ్ ఉందని చూపిస్తుంది ప్రస్తుతానికి. మేము వెళ్ళే టైం వరకు రోడ్ ఓపెన్ ఉంటే మాత్రం ఆ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. యాక్చువల్గా నార్త్ ఈస్ట్ రైడ్లో మాకు సిక్కిం సంబంధమే లేదు, బట్ ఎప్పుడైతే మేము రైడ్కి వెళ్దాం అనుకున్నామో అప్పుడు ఒక్కొక్క స్టేట్లో టాప్ 10 ప్లేసెస్ అని చెప్పి అట్లా చూస్తూ ఉంటే సిక్కింలో చాలా ప్లేసెస్ ఉన్నాయి అసలు. సో సిక్కింని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయినాం. ఫస్ట్ మనం సిక్కింని ఎక్స్ప్లోర్ చేసినాకనే ఈ స్టేట్స్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఫస్ట్ సిక్కిం తర్వాత అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి నాగాల్యాండ్ నుంచి మణిపూర్ నుంచి మిజోరం నుంచి త్రిపుర నుంచి మేఘాలయ. సో మేఘాలయ నుంచి మళ్ళీ అస్సాం నుంచి సిలిగురికి వచ్చేస్తాం. సిక్కిం దాటి సిలిగురికి వచ్చినాక మాకు టైం ఉంటే వారణాసిను అయోధ్య చూసుకొని రిటర్న్ ఇంటికి వద్దాం అనుకున్నాం. ఒకవేళ టైం కుదరకపోతే మాత్రం సిలిగురి నుంచి సేమ్ మళ్ళీ ఒడిస్సా నుంచి ఆంధ్ర నుంచి వైజాగ్ ఇట్లా మళ్ళీ వరంగల్కి వచ్చేస్తాం. సో 30 days ప్లాన్, ఒక 5 days ఎక్స్ట్రా పెట్టుకున్నాం. టైమింగ్ కుదిరితే అవి కూడా చూస్తాం, లేకపోతే మాత్రం ఇది ప్లాన్ ప్రస్తుతానికైతే. సో ఇంకా షాపింగ్ అయితే గట్టిగానే చేసినాం లాస్ట్ 1 week నుంచి. ఇప్పటికే నా పర్సనల్గా నేను షాపింగ్ చేసింది అయితే ఆల్మోస్ట్ ఒక 70,000 to 73,000 దాకా అయింది ఖర్చు రైడ్కి వెళ్ళే ముందుకే. ఇప్పుడు రైడ్లో ఇంకెంత అయిద్దో తెలియదు. యాక్చువల్గా రైడ్ గురించి కొంచెం అమౌంట్ అట్లా పెట్టుకుందామని, అంటే అమౌంట్ కొంచెం దాచిపెట్టుకుంటున్నా, అమౌంట్ కొంచెం సేవ్ చేసుకుంటూ వచ్చిన అన్నట్టు ఈ రైడ్ గురించే. బట్ ఇక్కడనే అంత అయిపోయింది, ఇంకా చూడాలి మరి రైడ్లో ఇంకెంత ఎక్స్పెండిచర్ అవుద్ది ఎంత అవుద్ది అనేది. రైడ్ మొత్తం కంప్లీట్ అయ్యి వచ్చాక నేను అసలు రైడ్లో ఏమేమి ప్లేసెస్ కవర్ చేసినాం, ఎంత ఖర్చు అయింది ఏందనేది ఒక బడ్జెట్ వీడియో లాస్ట్లో చేస్తాను. సో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. ఈ వీడియో తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి Day 1, Day 2, Day 3 వీడియోస్ అయితే వస్తాయి, ఎందుకంటే ఇది ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా, ఇంకా రైడ్ స్టార్ట్ చేయాలి కాబట్టి. సో ఇది ఫాస్ట్ అయినా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తాను. బట్ దీని తర్వాత వచ్చే వీడియోలు మాత్రం కొంచెం టైం పట్టవచ్చు. మ్యాక్స్ అయితే ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉండండి, రెగ్యులర్ అప్డేట్స్ అయితే రీల్స్ అవన్నీ ఇన్స్టాలో వస్తూనే ఉంటాయి. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి కూడా రైడర్ VNB. సో ప్లీజ్ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో వస్తాయి. యూట్యూబ్ కొంచెం డిలే ఉంటుంది, ఎందుకంటే రైడ్లో వీడియోలు ఎడిట్ చేసేంత టైం ఉండదు, ఓపిక కూడా ఉండదు. సో వన్స్ రైడ్ కంప్లీట్ అయ్యి వచ్చాక మెల్లమెల్లగా మనం వీడియోస్ 1 by 1 ఎడిట్ చేసుకుంటున్నాం. సో అది ప్రస్తుతానికైతే మ్యాటర్. ఇప్పుడు ఈ లగేజ్ అంతా ఇప్పుడు ఆ బాక్స్లో సైడిల్ బ్యాగ్స్లో సెట్ చేయాలి. సెట్ చేసి ఇంకా కొన్ని చిన్న ఐటమ్స్ ఉన్నాయి, అది ఈవినింగ్ బయటకు వెళ్ళి బైక్ వాషింగ్ చేయించి ఆ చిన్న ఐటమ్స్ కూడా కొంటే సెట్. రేపు వైజాగ్లో డెక్కతలంలో చిన్న షాపింగ్ కూడా ఉంది, అది కూడా Day 1 వీడియోలో వస్తుంది. చాలా అంటే చాలా అడ్వెంచరస్ ప్లేసెస్ ఉన్నాయి ఈ రైడ్లో, అస్సలు మిస్ అవ్వకండి. రేపటి నుంచి వచ్చే వీడియోలన్నీ కంటిన్యూగా చూడండి. ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోలన్నీ కంటిన్యూగా చూడండి. సూపర్ అంటే సూపర్ ఉండబోతున్నాయి వీడియోస్ అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ గురించి. ఈ వీడియో తర్వాత మాత్రం కొంచెం గ్యాప్ రావచ్చు నెక్స్ట్ వీడియోస్కి. ఫుల్ ఆన్ ఎగ్జైట్మెంట్, అసలు మామూలుగా లేదు నా ఎగ్జైట్మెంట్ అయితే. ఎందుకంటే దాదాపు కన్యాకుమారి రైడ్కి వెళ్ళేసి వచ్చి జనవరిలో వెళ్ళినాం, ఇది నవంబర్. ఈ మధ్యలో చిన్న రైడ్స్ ఒక 2-3 చేసినాం, కానీ రైడ్కి వెళ్ళాక చాలా రోజులు అయిపోతుంది. సో చాలా రోజుల తర్వాత చాలా పెద్ద రైడ్కి వెళ్ళబోతున్నాం అన్నట్టు. ఆల్మోస్ట్ చెప్పాను కదా 8,000+ కిలోమీటర్స్ రైడ్, 12 స్టేట్స్లో.
అసలు కిరాకుండా పోతుంది రైడ్ అయితే. నేనైతే ఫుల్ ఆన్ ఎక్సైట్మెంట్. సో మనం బండి కూడా సూపర్ కండిషన్లో ఉంది. సో ఇవన్నీ మౌంట్ చేశాక ఎలా ఉంటుంది అనేది నేను మొన్న బైక్ తీసుకొచ్చిన వీడియో ఒకటి ఉంది, బైక్ ఇవన్నీ మౌంట్ చేసిన వీడియో, అది వీడియో క్లిప్లో లాస్ట్కి పెడతా చూడండి. సేమ్ ఆ లుక్తో ఉంటుంది మన బైక్, ఇవన్నీ మన బైక్కి సెట్ చేసినాక. అండ్ డే 1 వీడియో కూడా మ్యాక్స్ దీని తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ గ్యాప్లోపే వస్తుంది అనుకుంటాను నేనైతే. ఎందుకంటే మనం వెళ్ళేదే 1 మంత్ కదా, ఆల్రెడీ దీనికన్నా ముందు ఒక 2-3 వీడియోలు వచ్చి ఉంటాయి కాబట్టి ఇది కొద్దిగా డిలే అవుతుంది. సో మ్యాక్స్ దీని తర్వాత ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ గ్యాప్లోనే డే 1, డే 2, 3 వీడియోస్ కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూనే ఉంటా. సో ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. చాలా అంటే చాలా అడ్వెంచరస్గా ఉండబోతుంది ఈ రైడ్ అయితే. నేను కూడా అసలు ఫుల్ ఆన్ ఎక్సైట్మెంట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ మనం రైడ్లో కలుసుకుందాం.